రెండవ కీర్తన 11వ వచనము. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణకుచు సంతోషించుడి. వణకుట ఎందుకు? ఎందుకనగా మనము ఆయన పరలోక ఆధిపత్యమును సేవించున్నాము గనుక. నీ విశ్వాసములోనికి ఏ దురభిమానము ప్రవేశించనీయవద్దు. ఆయన ప్రేమయ్య ఉన్నాడు గనుక ఆయన సేవలో నీకు ఇష్టమైన విధముగా చేయగలనని తలంచవద్దు. ప్రభువును భయముతో సేవించుడి, ఎందుకనగా మన కొరకైన ఆయన ఉద్దేశములు చాలా గొప్పవి. కాబట్టి ఆయన ముందు మనము భయముతో వణకుచూ నడవాలి. ఆయన సేవలోనికి మనము తగిన వారమై ఉండాలి. లేనట్లయితే ఆయన నిన్ను ఎట్లు ఉపయోగించుకొనగలడు? 2వ కీర్తన 8వ వచనములో, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. 9వ వచనంలోని మాటలను గుర్తించుము. ఇనుప దండముతో నీవు వారిని నలుగొట్టెదవు, కుండను పగలగొట్టినట్టు వారిని ముక్కచెక్కలుగా పగలగొట్టెదవు. ఆయన్ను నీవు భయముతో వణకుచూ సేవించినట్లయితే దేవుడు ఏ విధమైన శక్తిని ఇవ్వబోచున్నాడో చూడు. నీవు ఇంగ్లాండ్ దేశపు రాణితో నివసించవలసినట్లయితే నీవు ఇష్టమైన విధంగా చేయుటకు నీకు స్వేచ్ఛ లేదు. నీ సొంత ఇంటిలో నీకు ఇష్టమైన విధముగా నవ్వగలవు, మాట్లాడగలవు, నీవు స్వేచ్ఛగా ఉంటావు. రాజుల రాజు సన్నిధిలో ఈలోక రాజు లేక రాణి ముందుండుట కంటే ఇంకా ఎక్కువ జాగ్రత్త కలిగి ఉండాలి. నీవు పరిశుద్ధుడవై ఉండాలి. నీ ఆలోచనలు, అంతరంగ ఉద్దేశములను గూర్చి ఆయన ప్రత్యేకత కలిగి ఉండును. ఏ విధమైన కోరికలు, ఊహలు కలిగి ఉన్నవో, నిన్ను వెంటాడి నీ మనస్సును నడిపించున్నవో, ఏవి అలాగ నడిపిస్తా ఉన్నాయో ఆయన కనిపెట్టుచున్నాడు. లేవీకాండము 19వ అధ్యాయము 2వ వచనం. ఇశ్రాయేలీయుల సర్వసమాజంతో ఇట్లు చెప్పుము, మీరు పరిశుద్ధులై ఉండవలను, మీ దేవుడినైన యెహోవానగు నేను పరిశుద్ధుడినై ఉన్నాను. నీకు నీ స్వంత ప్రమాణములున్నవి గాని ఆయన ప్రమాణములు ఎంతో ఉన్నతమైనవి. మనము ఆయన సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు మనం వణకవలసి ఉన్నాము. మనము జాగ్రత్త గలవారమైతే, మనము దీనులమైతే, మోషే వలె తగ్గించుకుని వారమైతే ఇనుప దండముతో దేశములను ముక్కలు చేయుదుము. మోషే ఒక కుమ్మరి పాత్ర వలె ఐగుప్తును పగలగొట్టాడు. ఆయన సన్నిధిలో నిన్ను నీవు తగిన వానిగా నిలువబడినట్లయితే ఆ విధముగా చేయుదునని దేవుడు చెప్పుచున్నాడు. మోషే తనను తాను తగ్గించుకొని దేవుని పరిశుద్ధ సన్నిధిలో నిలువబడుటకు తగిన వానిగా చేసుకున్నాడు. ఫరో లాంటి ఒక బలమైన రాజు అతని ముందు వణకవలసి వచ్చింది. నీవు నాకు గండ్రగొడ్డలి వంటి వాడవు, యుద్ధాయుధం వంటి వాడవు, నీ వలన నేను జనములను విరగ్గొట్టుచున్నాను, నీ వలన రాజ్యములను విరగ్గొట్టుచున్నాను అని ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు ఇర్మియాతో చెప్పుచున్నాడు. నీవు ఆయన గండ్రగొడ్డలివి అని దేవుడు చెప్పుచున్నాడు. ఒక సహవాసముగా మనము పరిశుద్ధులమైతే ఎలాంటి శక్తిని ఆయన మనకి ఇవ్వగలడు? పరిశుద్ధుడైన రక్షకుని ఆధిపత్యం ముందు మనం వణకుచున్నామా? ప్రేమించుటకు యోగ్యుడైన కుమారుణ్ణి మనం ముద్దు పెట్టుకొనుచున్నామా? ఆయన తన శక్తిని మోషేకి ఇచ్చాడు. ఆయన ఆ శక్తిని నీకు ఇచ్చును. నీవు దీనత్వముతో పరిశుద్ధతను కలిగి ఉండాలి. అప్పుడు నీవు ఒక శక్తిగా ఉంటావు. లేవీకాండము 19వ అధ్యాయం 17వ వచనములో, నీ హృదయములో నీ సహోదరుని మీద పగపట్టకూడదు. నీ పొరుగువాని పాపము నీ మీదకి రాకుండానట్లు నీవు తప్పక వాణ్ణి గద్దింపవలెను. నీ పొరుగువాడు నాశనమునకు వెళ్ళటకు నీవు అనుమతించకూడదు. అతన్ని పశ్చాత్తాపంలోనికి వచ్చినట్లు నీవు తప్పక చేయవలసి ఉన్నావు. గల్తీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనము. మీరు కుమారులై ఉన్నందున నాయనా, తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. నీవు కుమారత్వపు హక్కు కలిగి ఉండునట్లు ఆయన కుమారుని ఆత్మను నీ హృదయంలోనికి పంపాడు. పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చినప్పుడు అబ్బా తండ్రి అని నీవు మొరపెడతావు. ఆ మొర పరలోకములో ప్రతిధ్వనించి వారసత్వంలోనికి నేను తెస్తుంది. నీ వాగ్దానములను స్వంతం చేసుకో. అవి కాలంలో కలిసిపోవునట్లు చేసుకొనవద్దు. దేవుని వాగ్దానములు నీ కొరకు ఉంచబడి ఉన్నవి. నీవు వాటిని స్వంతం చేసుకోకపోతే నీవు నష్టపోయిన వానిగా ఉంటావు. ఆ విధమైన గొప్ప వాగ్దానములు నీ వ్రేళ్ల గుండా జారిపోవుటకు ఎట్లు అనుమతిస్తావు?
నీ పేరు మీద వ్రాయబడిన ఆస్తి ధృవీకరణ పత్రాలను నీవెప్పుడైనా మర్చిపోతావా? వీటికంటే ఎన్నో గొప్ప విషయాలు నీవు పోగొట్టుకుంటున్నావు. లోకంలో ఏ భాగంలో దేవుడు నిన్ను గండ్రగొడ్డలిగా ఉపయోగించుకున్నో నీకు తెలీదు. దేవుడు నిన్ను కోరుచున్నాడు. ఆయన సన్నిధిలో వణకుచుండము. ఆయన వాగ్దానములను సొంతం చేసుకో. మోషే ఐగుప్తులో చేసినట్టుగా ఇండియాలో మనము చేయవలసి ఉన్నాం. దేవుడు ఆయన ఆయుధములను, ఆయన పద్ధతులను కలిగి ఉన్నాడు. ఆయన వాటిని నీకు బయలుపరుస్తాడు. నీ రక్షకునితో ఐక్యముగా ఉండుము. ఒక జాగ్రత్త లేని పురుషుడు లేక స్త్రీని సహవాసంలో చూచినప్పుడు నేను ఎల్లప్పుడూ భయపడతాను. వారు సహవాసంలోనికి చీకటిని తెస్తారు. ఒకనాడు వారు దేవుని నామమునకు సిగ్గును తెచ్చేవారిగా ఉంటారు. గల్తీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనము. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులయుండుడి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగియుండుటయే దేవుని చిత్తము. దుష్ట తలంపులు నీకు రాకుండా ఉండే స్థలములో ఉండునట్లు దేవుని ఆత్మ నిన్ను కాపాడును. నీవు ఇతరులను ప్రేమించినట్లు దేవుడు నీకు బోధిస్తాడు. పరిశుద్ధమైన ప్రేమ స్వాభావికముగా నీకు వచ్చును. దేవునితో కుమారునిగా దత్తతను పొందుట ఎంత ఆశ్చర్యకరమైన విషయము! విశ్వాసము ద్వారా క్రియ చేయు ప్రేమతో నీవు దేవుని సేవించబోచున్నావు. నీ భవిష్యత్తునకైన ఆలోచనలన్నింటినీ దేవుని హస్తముల్లో విడుము. నీకు శ్రేష్టమైనది ఏదో ఆయనకు తెలియను. భయముతో వణకుతో ప్రభువును సేవించు. ఆయన ఒక గొప్ప దేవుడు. వెనుకున్న వాటిని మరచి మన కొరకైన ఆయన లక్ష్యాలను మనం కనుగొందాము. లక్ష్యము చేరుటకు మనము పరిగెత్తుదాము.